గురువు గారు మీ పేరు? నా పేరు కే కోటేశ్వరరావు. ఏం చేస్తుంటారండి? నేను ఒకప్పుడు మాజీ మెకానిక్ ఆటో నగర్, ఇప్పుడు రిటైర్ అయిపోయా. నాకు పెన్షన్ వస్తుంది. ఏంటి అంత బాగా పెన్షన్? అన్న క్యాంటీన్లో టిఫిన్ చేస్తున్నా, సూపర్ ఫుడ్. ఏంటి అన్న క్యాంటీన్లో నాకు పెన్షన్ 4,000 ఇస్తున్నారు. మా అబ్బాయి ఏవో డబ్బులు ఇస్తున్నాడు, వాటితో నేను జీవితం గడిపేస్తాను. అది ప్రస్తుతానికి బాగానే ఉంది. ఆయన మటుకు ఏం చేస్తాడు, ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు దేవుడి దేవాలు అందరూ బియ్యం ఇస్తున్నాడు, యక్షాలు ఇస్తున్నాడు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ప్రభుత్వం బాగానే ఉంది. ఇంకొన్ని రోజులు పోతే ఇంకా బాగుంటుంది. అంటే మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు ప్రభుత్వం బాగాలేదు, చాలా హామీలు ఇచ్చారు, నెరవేర్చలేదు చంద్రబాబు. అవునండి, ప్రతిపక్షాలు అనిన తర్వాత విమర్శించకుండా పొగుడుతారేంటి అవతలని? ఇప్పుడు మీరున్నారు, మంచిగా చేస్తున్నారు. నేను చెప్పనుగా మంచి చేస్తున్నానని చెప్పి నాకెవడో ఓటు వేస్తాడు? మీ గురించి ఏదో ఒకటి చెప్పాలి. నేను చెడు చెప్తే ఓట్లు పడతాయి. ఎవడేమనుకున్నా జనాల్లో మార్పు రావాలండి. జనాల్లో వచ్చిన తర్వాత అప్పుడు ప్రతిపక్షాలు ఎవరు ఏం చేయలేరు. చూద్దాం ఇంకో సంవత్సరం అప్పుడు ఎలా ఉంటుంది రన్నింగ్. మొన్న వరదలు వచ్చాయి కదా విజయవాడలో, ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? సూపర్గా ఉన్నాయి. ఫుడ్ ఏంటి, మంచినీళ్ళు ఏంటి, పాలు ఏంటి బాగానే ఇచ్చారు. మనం అనకూడదు. బియ్యం ఏంటి, కూరగాయలు ఏంటి, పాలు ఏంటి, ఆయన ప్రయత్నం ఆయన చేశాడు, బాగానే ఉంది. ఏం చేయలేదని చెప్తున్నారు? ఏది చేయలేదంటే చేసామని చెప్తే మరి ప్రతిపక్షం మరి ఇంకెందుకండి? ఇప్పుడు మీరు మంచి పనులు చేస్తున్నారు బయట. మీ పేరేంటి? రమణ. రమణ గారు మీరు చేసిన మాకు నచ్చలేదు అంటాం. కానీ రమణ గారు బాగా చేస్తున్నాడంటే మిమ్మల్ని నేను పొగడంగా ఏది ఎంత మంచి చేసినా నేను ఏదో ఒకటి చెప్పాలి మీ మీద. చెప్పకపోతే ప్రతిపక్షం కాదు. అది పరిస్థితి. అంటే నా పేరు కొండలరావు అండి. ఏం చేస్తుంటారండి? నేను మార్బుల్ మేస్త్రిని. ఎట్లా ఉంది బిజినెస్? పర్లేదు, పెద్దగా ఏం లేదు, పర్వాలేదు. సార్, ఇప్పుడు రీసెంట్గా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు కల్తీ జరిగింది అనేసి అయితే మన చర్చ జరుగుతుంది. అసలు ఎట్లా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా దారుణం అండి అది. ఇటువంటివి జరగకూడదు అసలు. హిందూ మనోభావాలు దెబ్బతిన్నా కాబట్టి కొద్దిగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మంచిదని అనుకుంటున్నాం. అసలు మీరు ఇంతకుముందు అంటే లడ్డు రీసెంట్గా ఎప్పుడైనా తిన్నారు సార్? ప్రతి సంవత్సరం వెళ్తాం తిరుపతి, ప్రతి సంవత్సరం వెళ్తాం గుడికి. తేడా మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పటి నుండి ఇది లడ్డు కల్తీ అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ లడ్డు ఇంతకుముందు బాగుండేది, అక్కడ ఫెసిలిటీస్ కూడా బాగలేదు. 5 సంవత్సరాలు నానా బాధలు పడుతున్నారు యాత్రకు వెళ్ళిన వాళ్ళందరూ కూడాను. నేను గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి మారుద్దేమో చూడాలి. తిరుపతిలో లాస్ట్ గత 5 ఏళ్ళు కూడా ఫెసిలిటీస్ ఏం బాగాలేదంట. అసలు బాగలేదు, దేనికి కూడా బాగలేదు. అన్నీ దారుణంగా ఉన్నాయి. దర్శనానికి వెళ్ళేదా లోపల క్యూ లైన్స్ కానీ, లోపల దర్శనం వదిలేటప్పుడు కానీ, లోపల కానీ చాలా బాధలు పడ్డాం. పిల్లలతో టికెట్ తీసుకున్నా కూడా 300 రూపాయలు టికెట్ తీసుకున్నా, కళ్యాణం చేయించుకున్నా కూడాను లైన్లో ఫెసిలిటీ సరిగ్గా లేదు. నానా బాధలు పడ్డామండి. నా పేరు వేణుగోపాల్ అండి. ఏం చేస్తుంటారండి? రిటైర్డ్ ఎంప్లాయీని. ఏ డిపార్ట్మెంట్ అండి? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఓకే సార్, ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అడల్టరీ జరిగిందనేసి అయితే చర్చ జరుగుతుంది. అసలు ఏంటి సార్ అది? అందులో కల్తీ కలిసిందో కలలేదో మనకు తెలియదు. పేపర్ స్టేట్మెంట్ల ప్రకారం చూసాం. కాకపోతే మేము ప్రాక్టికల్గా చూసింది, మేము నెలకోసారి తిరుపతి వెళ్తాం. ఓకే. లడ్డు మాత్రం క్వాలిటీ లేదు. మరి ఏం కలిసిందని మనకు తెలియదు. ఊరికే పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. ఎంత ప్యాక్ చేసినా కూడా, డబ్బాలో పెట్టినా కూడా మెత్తగా అయిపోతుంది. మరి ఈ పేపర్ని బట్టి అది నిజం అని భావించాల్సి వస్తుంది. సార్, ఎవ్రీ మంత్ మీరు తిరుపతి వెళ్తుంటారు సార్? ప్రతి నెల మీరు తిరుపతి వెళ్తున్నాను. ఎప్పటి నుంచి సార్ ఈ తేడా మీకు తెలిసిందా? మేము ఎప్పుడు మా తెలిసిన దగ్గర నుంచి వెళ్తూనే ఉన్నాం. లడ్డు ఈ క్వాలిటీ తగ్గడం అనేది ఎప్పటి నుంచి చూసారంటున్నాను, అబ్జర్వ్ చేశారు? 3 or 4 years నుంచి అబ్జర్వ్ చేశాం. 3 or 4 years నుండి ఎట్లానే ఉంది. అంతకుముందు బాగానే ఉండేది, 15 రోజులు ఉండేది. సేమ్ అలాగే అన్నవరంలో కూడా వాడిచ్చిన ప్రసాదం అయితే ఎమ్మడ తినేయాలి, కొనుక్కున్న ప్రసాదం అయితే 15 రోజులు ఉంటుంది అంటాడు. మరి ఆ డిస్పారిటీ ఏంటని అడిగా, నీకెందుకు ఎలవయ్యా అన్నాడు. ఆ పూజారే అన్నాడు అన్నవరంలో. ఇది ఎప్పుడు జరిగింది సార్? ఇదే 2 నెలలు 3 నెలలు అవుతుంది. మరి భగవంతుడి పేరు చెప్పి ఎంత సంపాదించారో వాళ్ళకి తెలియాలి, ఎంత దోచుకున్నారో వాళ్ళకి తెలియాలి. పవిత్రత మాత్రం పోయిందనేది వాస్తవంలా కనబడుతుంది.